ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మున్లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వలన ఉపయోగాలు ఏంటి, అలాగే దర్శనం టికెట్స్ ని, అవి సర్వదర్శనం టికెట్స్ కావచ్చు, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ కావచ్చు, వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఒకసారి మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఈ వీడియో అనేది అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకైతే ఈ వీడియో చేరే అవకాశం ఉందండి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ప్రతి అప్డేటు కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓకే అండి, ఇప్పుడు ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దామండి. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకొని అడ్రస్ బార్ లో tirupatibalaji.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత బుకింగ్ కు సంబంధించినటువంటి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో ఇంతకు ముందు ఐడి కనుక క్రియేట్ చేసుకుని ఉంటే ఆ ఐడి అంటే ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకొని, ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకొని, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దామండి. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసం న్యూ యూజర్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేశామంటే యూజర్ రిజిస్ట్రేషన్ అని ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో అకౌంట్ టైప్ అని 2 రకాల అకౌంట్స్ ఉంటాయండి. వాటిలో మొదటిది ఇండివిజువల్ అకౌంట్, రెండవది ఇన్స్టిట్యూషన్ అంటే ఎవరైనా కూడా ఇండివిజువల్ గా ఎవరికి వారే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం, లేదా ఇన్స్టిట్యూషన్ ఒక సంస్థల ఒక గ్రూప్ గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం. ఈ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో ఎవరైనా కూడా ఎవరికి వారు ఇండివిజువల్ గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటారు కదండి. ఇక్కడ నేను ఇండివిజువల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. డిఫాల్ట్ గా ఆ ఆప్షనే ఉంటుందండి. ఇండివిజువల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నటువంటివి మ్యాండటరీ, ఖచ్చితంగా ఫిల్ చేయాలి. స్టార్ మార్క్ లేనటువంటి ఆప్షన్స్ కి ఫిల్ చేసినా చేయకున్నా ఇబ్బంది లేదండి. కాకపోతే స్టార్ మార్క్ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయాలి, మ్యాండటరీ. ముందుగా ఫస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ ని ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్ అనేది మ్యాండటరీ అయితే కాదండి, మీ చాయిస్. ఎంటర్ చేస్తే ఎంటర్ చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. స్టార్ మార్క్ అయితే లేదండి, మ్యాండటరీ కాదు. లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఈ మొబైల్ నెంబర్ అనేది మ్యాండటరీ అండి, ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జెండర్ దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫీమేల్ కాబట్టి ఫీమేల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. జెండర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ అనేది లైన్ 1 అడ్రస్, లైన్ 2 అడ్రస్ ఉంటాయండి. ఈ లైన్ 1 అడ్రస్ అనేది మ్యాండటరీ, ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. లైన్ 2 అడ్రస్ అనేది మ్యాండటరీ అయితే కాదండి, మీరు ఎంటర్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఇబ్బంది లేదు. లైన్ 1 అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. లైన్ 1 అడ్రస్ ని ఎంటర్ చేసిన తర్వాత లైన్ 2 అడ్రస్ ని కూడా నేనైతే ఎంటర్ చేస్తున్నానండి. ఎంటర్ చేసిన తర్వాత సిటీ దగ్గర సిటీని ఎంటర్ చేస్తున్నాను. సిటీని ఎంటర్ చేసిన తర్వాత కంట్రీ, మన యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత స్టేట్ దగ్గర మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత జిప్ పిన్ కోడ్, మీ యొక్క పిన్ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఫోటో ఐడి ప్రూఫ్ ఉంది కదండి. ఇక్కడ మీరు ఏ ఐడి ప్రూఫ్ నైతే ఇస్తారో అది ఆధార్ కార్డా, డ్రైవింగ్ లైసెన్సా, పాన్ కార్డా, పాస్పోర్టా, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, మీరు ఏ ఐడి ప్రూఫ్ లో అయితే ఇవ్వగలరో ఆ ఐడి ప్రూఫ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఓటర్ ఐడి ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఓటర్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను.
ఓటర్ ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఐడి కార్డ్ నెంబర్, మనం ఇక్కడ ఓటర్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాం కదండి, దాని యొక్క ఐడి నెంబర్. మీరు ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ కి ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క నెంబర్. నేను ఓటర్ ఐడి కార్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఓటర్ ఐడి కార్డ్ యొక్క నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, యూజర్ నేమ్ ఉంది కదండి, ఈ యూజర్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర యూజర్ నేమ్ మస్ట్ బి ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, అంటే ఈ యూజర్ నేమ్ దగ్గర మీ పేరు కాదండి, మీరు ప్రెసెంట్ వాడుతూ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకున్న తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేశామంటే చూడండి, క్రియేట్ ఏ పాస్వర్డ్, మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చి మీరు పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చేటటువంటి పాస్వర్డ్ ని మీరు ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి అంటే ఈ పాస్వర్డ్ ని, ఈ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తేనే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వగలరండి. కాబట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తున్నటువంటి ఈ పాస్వర్డ్ ని మీరు కొంచెం ఎక్కడైనా ఒక చోట జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవడం మంచిది. అలాగే పాస్వర్డ్ ని ఎంటర్ చేసిన తర్వాత మరలా ఇక్కడ కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ దగ్గర ఇంతకు ముందు ఇప్పుడు ఎంటర్ చేసినటువంటి ఇదే పాస్వర్డ్ ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసుకున్న తరువాత చూడండి, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా అనేది అర్థం కాకపోతే ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఐకాన్ పై క్లిక్ చేశారంటే రీఫ్రెష్ అయ్యి వేరే క్యాప్చా అనేది మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది. నాకు ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా అనేది అర్థం అవుతుంది కాబట్టి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఇప్పటి వరకు ఫిల్ చేసినటువంటి ఈ ఆప్షన్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్ చేశామా లేదా అనేది మరలా కూడా ఒకసారి రీచెక్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ నైతే ఇందాక ఎంటర్ చేశామో ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇందాకట్లాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత చూడండి, యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్, కైండ్లీ క్లిక్ ఆన్ ద యాక్టివేషన్ లింక్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి టు కంప్లీట్ ద అకౌంట్ యాక్టివేషన్. అంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్ గా వెరిఫై అయ్యింది, అలాగే ఈ అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడానికి మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ చేస్తున్నాము అని చెప్పి మనకు ఒక మెసేజ్ అనేది చూపిస్తుందండి. మన మెయిల్ ఐడికి వచ్చేటటువంటి ఈ లింక్ అనేది 24 hours లోపల ఎప్పుడైనా వస్తుందండి. అప్పటికెప్పుడైనా రావచ్చు, లేదా కొంచెం టైం తర్వాత అయినా రావచ్చు. ఈ మెసేజ్ ని ఒకసారి చూసుకున్న తర్వాత ఒకసారి మన మెయిల్ ఐడి, అంటే మనం ఇప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఐడిని ఒకసారి ఓపెన్ చేయాలి. ఓకే అండి, ఇప్పుడు నేను ఇందాక ఎంటర్ చేసినటువంటి మెయిల్ ఐడిని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. మెయిల్ ఐడిని ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత చూడండి, నా యొక్క మెయిల్ కి టీటీడీ ఆన్లైన్ అనే ఒక మెయిల్ అయితే వచ్చింది. ఈ విధంగా మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తారో ఆ మెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి నేను ఆ మెయిల్ పై క్లిక్ చేస్తున్నాను. మెయిల్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ ప్లీజ్ క్లిక్ హియర్ అనే ఈ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేశామంటే మరలా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అనే ఒక పేజ్ లాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, క్లిక్ హియర్ టు లాగిన్. మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అయ్యింది అని చెప్పి మనకి ఈ విధంగా ఓపెన్ అయి చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేశామంటే మనకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చి అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నామో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇందాక ఇచ్చినటువంటి పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ ని ఎక్కడైనా ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు టీటీడీ ఈ అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. కాబట్టి మీరు ఆ పాస్వర్డ్ అయితే ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి. పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఏ పేరుతో అయితే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో అకౌంట్ అనేది క్రియేట్ చేశామో ఆ పేరు ఇక్కడ చూపిస్తుంది. అలాగే మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చామో ఆ ఐడి ప్రూఫ్, అలాగే మేల్ ఆర్ ఫీమేల్, ఏజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది.
ఓకే అండి, మనం ఇప్పటి వరకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో ఏ విధంగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనేది చూసాం కదండి. ఈ విధంగా అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడం వలన వర్చువల్ సేవా టికెట్స్ కావచ్చు, వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ కావచ్చు, డైరీస్ కావచ్చు, క్యాలెండర్స్ కావచ్చు, తిరుపతిలో తలకొండలో అకామిడేషన్ బుక్ చేసుకోవడం కావచ్చు, అలాగే శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేయడం ద్వారా దర్శనం పొందడం కావచ్చు, కళ్యాణ మండపాలు బుక్ చేసుకోవడం కావచ్చు, ఇలా ఏది బుక్ చేసుకోవాలన్నా కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ కావచ్చు, సర్వదర్శనం టికెట్స్ కావచ్చు, తిరుమలలో అకామిడేషన్ కావచ్చు. గతంలో అయితే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ ఐడి ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకునేలాగా ఉండేదండి. ఈ మధ్య రీసెంట్లీ ఒక 2 months నుంచి మాత్రం 300 రూపీస్ దర్శనం టికెట్స్, సర్వదర్శనం టికెట్స్, తిరుమలలో అకామిడేషన్ ఈ మూడింటిని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో ఐడితో పని లేకుండా త్రూ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకునేలాగా రీసెంట్లీ ఒక 2 months నుంచి రిలీజ్ చేస్తున్నారండి. 300 రూపాయల దర్శనం టికెట్స్ ని త్రూ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే సర్వదర్శనం టికెట్స్ ని త్రూ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఎలా బుక్ చేసుకోవాలి, తిరుమల కొండపై అకామిడేషన్ ని త్రూ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ యొక్క లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. అలాగే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో ఐడి ద్వారా లాగిన్ అయ్యి వర్చువల్ సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, ఆ వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ 4 వీడియోస్ ని కూడా ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. ఎందుకు చూడమని చెప్తున్నాను అంటే మీరు దర్శనం టికెట్స్ ను కావచ్చు, అకామిడేషన్ ని కావచ్చు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు మీరు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మీకు యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒకసారి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా చూడమని చెప్తున్నానండి. ఈ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లాస్ట్ 3 months బ్యాక్ ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని కొంతమంది అడుగుతుండడం వలన ఈ వీడియో రూపంలో మరలా ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకైతే ఈ వీడియో చేరే అవకాశం ఉందండి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కన్నా ఉంటే మన ఛానల్ కు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఈ మధ్య రీసెంట్లీ క్రియేట్ చేయడం జరిగిందండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఉంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కన్నా ఉంటే ఆ డౌట్స్ ని టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. వీలైనంత వరకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తానండి. ఇలా కూడా మీ డౌట్స్ అనేవి కన్నా క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.